హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే మొదలు పెట్టేద్దాం. లాస్ట్ వీడియోలో కట్లు ఎలా వేయాలో చూసారు కదా. ఈ వీడియోలో ఫిల్లింగ్ చూద్దామండి. ఏదైనా ఒక బాక్స్ మిడిల్లోంచి థ్రెడ్ పైకి తీసి దానికి కార్నర్లో ఉన్న లాక్లోంచి నీడిల్ తీయండి. వెంటనే పక్కనే ఉన్న దారం కింద నుంచి తీయండి. మళ్ళీ డైరెక్ట్గా లాక్లోంచి తీయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ దారం కింద నుంచి తీసి ఇంకా ఆ బాక్స్ వదిలేసేయండి. దానికి కనెక్ట్ అయి ఉన్న ఇంకొక బాక్స్లో ఫస్ట్ లైన్ కింద నుంచి తీయండి. సేమ్ మళ్ళీ ఆ బాక్స్ వదిలేసి దానికి కనెక్ట్ అయి ఉన్న ఇంకో బాక్స్లో ఫస్ట్ లైన్ కింద నుంచి ఇలా తీసుకుంటూ వెళ్ళిపోండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మొత్తం చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఈ ఛానల్లో ఇవి మాత్రమే కాదండి, కచ్ వర్క్ మీద నార్మల్ నీడిల్తో మగ్గం వర్క్ చాలా రకాల బ్లౌజ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, లాక్లోంచి తీసిన తర్వాత దానికి పక్కనే ఉన్న థ్రెడ్ కింద నుంచి తీయాలండి. ఇదిగోండి, ఇక్కడ కూడా అలాగే నేను ప్రతిసారి దారం కింద నీడిల్ పెట్టి చూపిస్తున్నాను కదా, అలా దారం కిందకి నీడిల్ వెళ్తున్నప్పుడు మాత్రం కింద నుంచి తీయొద్దు. వెళ్ళకుండా లాక్ అయి ఉన్నప్పుడు మాత్రమే నీడిల్ కింద నుంచి తీయాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు లాక్లోంచి తీసిన తర్వాత పక్కనున్న థ్రెడ్ కింద నుంచి తీసి ఇంకా డైరెక్ట్గా మళ్ళీ ఇంకొక లాక్లోంచి తీయాలండి. ఇప్పుడు ఈ చిన్న బాక్స్లో చూస్తే మీరు 4 లైన్లు వచ్చాయి చూసారా. ఫస్ట్ మనం కట్లు వేసినప్పుడు ఉన్న లైను, అండ్ ఇప్పుడు నేను లాగి చూపించిన లైను సెకండ్, ఆ తర్వాత ఉన్నది థర్డ్, మళ్ళీ బాక్స్కు ఉన్న లైన్ 4 అనమాట. ఇప్పుడు 1 సెకండ్ వదిలేయండి, థర్డ్ 1 థర్డ్, ఈ రెండిటి కింద నుంచి నీడిల్ తీయాలన్నమాట. మళ్ళీ ఫోర్త్ అంటే ఆ బాక్స్ ఆ లైన్ వదిలేసేయాలి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ దానికి కనెక్ట్ అయి ఉన్న ఇంకొక బాక్స్లోంచి తీయండి. మళ్ళీ అలాగే దానికి కనెక్ట్ అయి ఉన్న ఇంకొక బాక్స్లో ఫస్ట్ లైన్ కింద నుంచి తీయాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆ బాక్స్ అయితే ఎలా ఫిల్ చేసామో ఇది కూడా ఫిల్ చేసేయాలి. మొత్తం ఈ ఫ్లవర్లో 5 బాక్సెస్ ఉన్నాయి ఆ మిడిల్ దాంతో కలిపి. ఆ 5 బాక్సెస్ కూడా ఇలాగే ఫిల్ చేసుకోవాలండి. ఇవన్నీ మొత్తం ఇలాగే మనకు చివరి దాకా ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలి. కచ్ వర్క్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మొత్తం చూడడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే కచ్ వర్క్ కదా, అర్థం కాదనమాట. మనం కొంచెం చూసి స్కిప్ చేసి ఆ తర్వాత మధ్యలో ఎక్కడో చూస్తే అలా అర్థం కాదు. సో ఇక్కడ వచ్చేసి మనకి అవుటర్ పార్ట్ మాత్రం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మీరు గమనిస్తే లోపల ఇంకొక పార్ట్ ఉంది కదా, అది ఇంకా పూర్తిగా అవ్వలేదు. సో అది కుడదాం ఇప్పుడు. ఎలాగో చూడండి. ఏం లేదండి, మళ్ళీ ఒక బాక్స్ మిడిల్లోంచి అంటే ఆ లైన్స్ డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం పక్క నుంచి నీడిల్ తీయండి. తీసిన వెంటనే లాక్లోంచి తీయండి. లాక్లోంచి తీసిన వెంటనే పక్కనే ఉన్న అంటే రైట్ సైడ్లో ఉన్న లైన్ కింద నుంచి తీయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ బాక్స్లో 3 లైన్స్ ఉన్నాయండి, 1 థర్డ్. సో ఇంకా సెకండ్ లైన్ రాలేదన్నమాట. అందుకని నేను డైరెక్ట్గా ఆ రెండిటి కింద నుంచి తీస్తున్నాను. తీసిన తర్వాత మళ్ళీ ఆ 4th లైన్ వదిలిపెట్టి దానికి కనెక్ట్ అయి ఉన్న ఇంకొక బాక్స్లో ఫస్ట్ లైన్ తీయండి. ఫస్ట్ లైన్ కింద నుంచి తీయండి. ఇప్పుడు అక్కడ సెకండ్ థర్డ్ ఉంది కాబట్టి, సెకండ్ 4th ఉంది కాబట్టి ఆ రెండింటి మించి వెళ్ళి తీసేసాను డైరెక్ట్గా. ఇప్పుడు చూడండి 4 లైన్లు వచ్చేసాయి. నేను లాగి చూపించిన లైన్తో అది సెకండ్ అనమాట, పక్కన ఉన్నది థర్డ్. సో మనకేంటి ఫస్ట్ థర్డ్ ఆ రెండిటి కింద నుంచి తీయండి. ఇప్పుడు నేను ఫస్ట్ థర్డ్ కింద నుంచి తీసాను. ఇంకా ఆ బాక్స్ వదిలిపెట్టి నెక్స్ట్ బాక్స్లోంచి ఫస్ట్ లైన్ కింద నుంచి తీస్తున్నాను. సో ఇదే ప్రొసీజర్ అండి చివరి దాకా. సేమ్ ఇలాగే చివరి దాకా వేసుకోండి, మీకు బాక్స్ కంప్లీట్ అయిపోతుంది, డిజైన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. నేను ఎంత కష్టపడి వీడియో చేసినా మీరు లైక్స్ ఇవ్వకపోతే నా వీడియో బూస్ట్ అవ్వదు. సో లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన మీరు ఇక ముందు కూడా నన్ను లైక్స్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేస్తేనే యూట్యూబ్ మనల్ని
వీడియోని ఇంకొక నలుగురికి సజెస్ట్ చేస్తుందండి. సో ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మరి ఈ వీడియోలో ఇంతే ఉందండి. నెక్స్ట్ వీడియోలో ఆ మిడిల్ లోపల ఉన్న సర్కిల్ అండ్ ఆ ఫ్లవర్ రెండు సపరేట్గా చూపిస్తానండి. ఎందుకంటే బిగినర్స్ ఎవరైనా చూస్తే యూజ్ అవుతుంది కదా. ఆల్రెడీ ఇవన్నీ నేను చేసిన వీడియోలే, కాకపోతే లెంతీగా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకని ఇప్పుడు మళ్ళీ చేసి చూపిస్తున్నాను ఈ డిజైన్స్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.